వినాయక చవితి పండుగ నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం సమీక్షించింది. వచ్చే నెలలో వినాయక చవితి తర్వాత 17వ తేదీన జరిగే నిమజ్జనం సాఫీగా సాగిపోవటమే లక్ష్యంగా వివిధ శాఖల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమీక్ష చేపట్టారు. త్వరలో ప్రజాప్రతినిధులు గణేశ ఉత్సవ కమిటీతో మరో సమావేశం ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చిస్తామని ఈ సందర్భంగా మంత్రి మీడియాకు వివరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన అంతర్గత సమన్వయ సమావేశం గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను చర్చించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మెట్రో వాటర్ వర్క్స్ శాఖల అధిపతులతో పాటు నగర పోలీస్ కమిషనర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా అనేక విషయాలను సమావేశం చర్చించిందని మంత్రి పొన్నం మీడియాకు వివరించారు. గతంలో జరిగినటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేటి కావచ్చు, లేదా హైదరాబాద్లోనే వాడతో పోవాల్సి 15 రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు. ముంబై తర్వాత వినాయక చవితిని అత్యంత ఘనంగా జరుపుకునే హైదరాబాద్ నగరంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిమజ్జనం వేడుకలు సాగటం ఆనవాయితీగా వస్తోందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ఈ ఘట్టం విజయవంతం కావటానికి అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో బాంబే తర్వాత అత్యంత ఘనంగా జరిగేటువంటి హైదరాబాద్ లో అన్ని పండుగలకు ఏ విధంగా అయితే శాంతి భద్రతలు కాపాడడానికి కావచ్చు, ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఏదైనా మీ దృష్టిలో ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారికి ముందే ఇంకొక నెల రోజుల ముందు ప్రక్రియ ప్రారంభిస్తాం. కొన్ని దృష్టికి రాకపోవచ్చు, అటువంటి ఉంటే వెంటనే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకురామని కోరుతా ఉన్నాం. తప్పకుండా అవన్నీ కూడా ఇన్ ఏ పాజిటివ్ మేనర్ వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో జరిగిన చిన్న లోటుపాట్లు కూడా ఈ ఏడాది జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం విషయంలో కోర్టు ఆదేశాలను, పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుంటామన్నారు. మట్టి గణపతుల పంపకం కోసం అనేక స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంటప నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే ఏర్పాట్ల మీద ఒక అవగాహన వస్తుందని అన్నారు.